పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన స్పాట్లో ఎన్టీవీ టీం ఉంది. టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా వలయంలోకి పహల్గామ్ బైసారన్ ప్రాంతం వెళ్లిపోయింది. వ్యయప్రయాసలకు వచ్చి ఘటనా స్థలానికి చేరుకుంది ఎన్టీవీ టీం. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి 3.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసింది ఎన్టీవీ టీం. నడకదారిలో ఎత్తైన రాళ్లు, బురద మధ్య ప్రయాణం చేసింది. బైసారన్కు మినీ స్విట్జర్లాండ్గా పేరుంది. ప్రస్తుతం ఆర్మీ అధీనంలో బైసారన్ ప్రాంతం ఉంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఆర్మీ హెలికాప్టర్లు గస్తీ కాస్తున్నాయి. దాడి చేసిన చోటికి ఎన్టీవీ టీం చేరుకుంది. సో ఎన్టీవీ టీం ఇప్పుడు గ్రౌండ్ జీరోలో ఉంది. గ్రౌండ్ జీరో నుంచి నేను స్పెషల్ రిపోర్ట్ను అందించబోతున్నాను. చూడొచ్చు, ఏదైతే పూర్తిగా అంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి దారులు మనం చూస్తున్నాము. వాళ్ళు వచ్చినటువంటి దారి ఇదే. ఆ తర్వాత పూర్తిగా కూడా ఏదైతే బైసరన్ వ్యాలీ ఉందో ఈ వ్యాలీ పైన వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే బైసరన్ వ్యాలీ అంటేనే ఖచ్చితంగా ఒక ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియాలో వాళ్ళు ఏ రకంగా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ నుంచి పారిపోవడం కూడా వాళ్ళకు సులువనే ఆలోచన వచ్చింది. దాంతోనే ఎన్నో రోజులుగా ఇక్కడ పూర్తిగా టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రత్యేకంగా ఇక రెక్కి నిర్వహించారని చెప్పుకోవచ్చు. సో రెక్కి నిర్వహించారు. మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడమే కాకుండా కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్ పైన కన్నువేశారు. ఆ తర్వాత ఏ రకంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటటువంటి ఈ స్విట్జర్లాండ్లో ఉగ్రవాదులు రక్తపు టేరులు పారించారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్లోనే ఈ ఘటన జరిగింది. అత్యంత భయానకమైనటువంటి ఘటన. ఎప్పుడు కూడా టూరిస్టుల పైన ఈ స్థాయిలో దాడి జరగలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉంటారు, కానీ ఎప్పుడు భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య మాత్రమే దాడి జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఇక ఏదైతే స్పాట్లో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ అందరూ కూడా లోపలికి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించి ఒక జోన్ క్రియేట్ చేశారు. ఇది ఎంటర్టైన్మెంట్ జోన్. ఎవరైతే పహల్గామ్ వస్తారో పహల్గామ్లో ఉన్నటువంటి వాళ్ళు ట్రెక్కింగ్ ద్వారా పైన ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీకి రావాల్సి ఉంటుంది. సో బైసరన్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఏదేదైతే స్పాట్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే మొదట వాళ్ళకు రిలాక్స్ అవ్వడానికి టీ, స్నాక్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాగీ అనేది ఇక్కడ కామన్. మరోవైపు పిల్లలు ఆడుకునేందుకు కావచ్చు, జంపింగ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎప్పటిలాగానే టూరిస్టులు పైకి వచ్చారు. అందరూ తమ తమ ఎంటర్టైన్మెంట్లో వాస్తవానికి మునిగిపోయారు. కానీ ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు 7 ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే లోపల ఉన్నటువంటి మహిళలను, పిల్లలను కాదు, మొదట మగవాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ మధ్యలో ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది ఓ మిడిల్లో ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కు అందరినీ ఒక చోటుకి తీసుకెళ్లారు. చోటుకు తీసుకెళ్లడమే కాకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళను మతపరంగా అంటే ఎవరిది ఏ మతం అంటూ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగా మతం ఎవరిది ఏంటి అని తెలుసుకుంటూ టార్గెట్ అనేది బ్లాంక్ లోనే పెట్టారు. సో ఏ విధంగానైతే హెడ్ పైన కాలుస్తూ వాళ్ళు డైరెక్ట్ మైండ్ బ్లాంక్ లో కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొంతమంది క్షతగాత్రులను ఇక్కడి నుంచి తరలించాలంటే, వాస్తవానికి రక్షించాలంటే కూడా ఎంతో టాస్క్. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో అయితే ఈజీగా రక్షించగలుగుతాం, కానీ కిందికి ట్రెక్కింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 3.5 కిలోమీటర్లు డౌన్కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతానికి వెళ్లే వరకు కొంతమంది చనిపోయారు. సో ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఫైనల్గా ఒకవైపు అయితే కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంతో పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎక్కడికక్కడ తాము ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఒకవైపు ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో దారుణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రక్తపు ఏరుల్లా అని చెప్తాం. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే కొండలు, కోనలు, సెలయేర్లు అంటాం. కానీ ఏకంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం రక్తపు టేర్లను సృష్టించింది. దాంతో ప్రతి ఒక్కరూ ఎంతో టెన్షన్కు గురయ్యారు. సో ఫలితంగా అటు ఎవరైతే
ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అటు టూరిస్టులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక స్పాట్ చూస్తున్నాము, ఏదైతే పిల్లలు అందులోకి ఎక్కి జంపింగ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో అంటే తమ వాళ్ళ ముందే, తమ పిల్లల ముందే ఏ విధంగానైతే వాళ్ళు దాడి చేసినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది, టెన్షన్ పెట్టింది. సో మొత్తానికైతే ఇంత దారుణంగా అంటే మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్లోనే ఇదంతా జరిగింది. సో దానికి అనుగుణంగా మనం చూస్తున్నాము ఆ స్పాట్ నుంచి కావచ్చు, ఆ తర్వాత మిగతా స్పాట్లు ఎన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్పాట్స్ ఇవన్నీ కూడా. సో ఈ స్పాట్లను టార్గెట్ చేసుకొని అటు ఉగ్రవాదులు దాడి చేశారు. సో ఇప్పుడు 3వ రోజు ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులు ఇక్కడ నుంచి ముజఫర్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముజాఫాబాద్లో ఉన్నటువంటి సేఫ్ హౌస్కు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాం, ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి భారత్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, బైసరన్ వ్యాలీ నుంచి. ఉగ్రదాడితో భూతల స్వర్గం కశ్మీర్ చివురుటాకులా వణికిపోయింది. పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి జరిగిన బైసారన్ ప్రాంతానికి ఎన్టీవీ చేరుకుంది. ప్రస్తుతం పహల్గాం, బైసారన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీం స్పాట్ కు చేరుకుంది. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి స్పాట్ నేను చూపిస్తున్నాను, బైసరన్ పిక్నిక్ స్పాట్ ఇది. ఏదైతే ఇక్కడికే చాలా మంది కూడా వస్తుంటారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడికి రావడం, ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాము పెద్దలకి 35 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు ఛార్జ్ కూడా పెట్టారు. సో దానికి అనుగుణంగా ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడే వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడి మనం లోపల చూస్తున్నాం. అంటే ఇది ఒక పిక్నిక్ స్పాటే కాకుండా ఎదురుగా హిల్స్ కనిపిస్తున్నాయి. ఏకంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల్ని చూడొచ్చు, హిమాలయాలు కనిపిస్తున్నాయి. హిమాలయాలను తలపించేలా ఇక్కడ ఉంటుంది. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని చెప్తారు. సో అందుకే ఇక్కడ స్పాట్ లో పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో ఆ చేరుకున్న తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పోలీసుల భద్రతా బలగాల పహారాలో ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి చైర్స్ కనిపిస్తున్నాయి. చైర్స్ వద్ద వాళ్ళు కూర్చోవడము, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూర్చొని ఆ పక్కనే ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంది. సో ఆ జోన్ కు సంబంధించి కూడా మనం చూస్తున్నాము రైట్ సైడ్ లో ఎంటర్టైన్మెంట్ జోన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ జోన్ల వద్ద వాళ్ళందరూ కూడా రావడము, ఆ జోన్లలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారిగా అంటే అక్కడికి స్పాట్ లోకి ఉగ్రవాదులు రావడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మీలో అందరూ ఒక గ్రూప్ దగ్గర ఉండాలని చెప్పి మగవాళ్ళని అందరినీ కూడా టార్గెట్ చేసి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆ స్పాట్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది ఒక మతాన్ని టార్గెట్ చేసుకునే ఈ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈ ఏరియాలోనే జరిగినటువంటి ఉగ్రదాడి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తం ఒకవైపు చూస్తున్నాం భద్రతా బలగాల బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. అంతేకాదు ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్లారు ఏంటి అనేది మనం ఒక సివిలియన్ కూడా చూస్తున్నాము. అతను ఇక్కడికి చేరుకొని తమ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వివరాలపైన తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భద్రతా బలగాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్స్ కానీ లేదంటే ఈ పిక్నిక్ పాయింట్ లో వాళ్ళందరూ కూడా ఒక స్పాట్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎదురుగా మనకు దూరంగా దూర్సే దిఖాओ ఏక్ పూరా గిరాకీ హైనా సంజయ్, మన కెమెరామెన్ కు నేను చెప్తున్నాను ఎదురుగా ఉన్నటువంటి ఆ స్పాట్ లోనే జరిగింది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ స్పాట్ లో జరిగినటువంటి ఈ ఘటన ద్వారానే ఇదంతా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు సైతం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఇదే స్పాట్ లో మారణ కాండ జరిగింది. సో ఈ మారణ కాండ సంబంధించి మొత్తం కూడా ఒకవైపు ఎన్ఐఏ, మరోవైపు భద్రతా బలగాలు, త్రివిధ దళాలు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.